కడప టీడీపీ సీనియర్ నేత మాజీ ఇన్ఛార్జ్ విఎస్ అమీర్ బాబుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు సూచన మేరకు పోటీ నుంచి తప్పుకొని పార్టీ గెలుపుకు బలోపేతానికి కృషి చేసిన ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ స్థానంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పలుమార్లు టీడీపీ అధిష్టాన వర్గం కూడా అమీర్ బాబును పార్టీ చేస్తున్న సేవల పట్ల ప్రశంసించడం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత మరియు కడప అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి కూడా అయిన విఎస్ అమీర్ బాబుకు త్వరలోనే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే విషయంలో కూడా ఆ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి గవర్నర్ కోటాకు సంబంధించి లేకపోతే ఏ కోటాకు సంబంధించి అవకాశం ఇవ్వాలనే విషయంలో కూడా ముఖ్యమంత్రి అయితే ఈ మేరకు సంప్రదింపులు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల కథనంగా ఉంది. ఇటీవలే విఎస్ అమీర్ బాబు అయితే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. వాస్తవానికి 2024లోనే కూటమి అభ్యర్థిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఒక సీనియర్ నేతగా కూడా పార్టీలో స్టేట్ కమిటీలో పనిచేసిన ఒక మైనార్టీ నేతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న అమీర్ బాబు మాత్రం పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా చివరికి మాధవికి ఆ టికెట్ కేటాయించిన నేపథ్యంలోనే అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మాట తప్పకుండా ఈసారి తప్పకుండా పదవి ఇవ్వాలనే ఒక ఆలోచనలో మాత్రం పార్టీ హైకమాండ్ ఉన్నట్టు కూడా తాజా పరిణామాలు బట్టి అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమీర్ బాబు కలిసిన నేపథ్యంలో క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయంలో కూడా సానుకూలంగా స్పందించారు. పాజిటివ్ దృక్పథం నేపథ్యంలో ప్రత్యేకించి పార్టీకి చేసిన సేవలు కావచ్చు, టీడీపీ సిద్ధాంతాల పట్ల అంకిత భావం కావచ్చు, ఇతర వివిధ కారణాల నేపథ్యంలో అమీర్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకైతే చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారని కూడా అప్పటికే సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీలో అంతర్గత కసరత్తు పూర్తయిన అనంతరం కూడా త్వరలో ఖాళీగానున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి అమీర్ బాబు విషయంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టతకైతే విఎస్ అమీర్ బాబు ఎంతగానో కృషి చేసిన సందర్భాలు అయితే ఉన్న నేపథ్యంలో పార్టీ చేసిన సేవలకు గుర్తింపుగానే ఒక పదవి ఇవ్వాలనే నిర్ణయానికి హైకమాండ్ కూడా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అమీర్ బాబు కూడా కలిసినప్పుడే దానికి సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు ఒక సానుకూల సంకేతాలను అయితే వెలుబుచ్చడం జరిగింది. ఈ క్రమంలోనే అమీర్ బాబు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. దీర్ఘకాలికంగా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా అమీర్ బాబు గుర్తు చేశారు. పార్టీకి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అటు పార్టీ నాయకులు కానీ పార్టీ శ్రేణులు కానీ సమన్వయం చేసుకుంటూ కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ వస్తున్నానని, గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఛాన్స్ వచ్చిందని, అయితే 2024లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న కూటమి అభ్యర్థిగా నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచిన విషయాన్ని అమీర్ బాబు అయితే గుర్తు చేశారు. ఆ క్రమంలోనే అప్పుడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా అప్పుడు పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న శ్రీనివాసరెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చే క్రమంలోనే అమీర్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ఒక హామీని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇవ్వడం జరిగింది. దాన్నే అమీర్ బాబు తాజాగా గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ పదవిని ప్రత్యేకించి గవర్నర్ కోటలో ఇవ్వాలని అయితే కోరడం అయితే జరిగింది.